గత వీడియోలో ఇంటర్మీడియట్ బ్రీతింగ్ అదే అడపా శ్వాస గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ శ్వాస తీసుకునే ఊపిరితిత్తుల గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపించి చెప్తున్నాను. అందులో మొదటగా ఆస్మా వ్యాధి గురించి తెలుసుకుందాం. క్షణాల్లో వచ్చి ట్రీట్మెంట్ ఇస్తే నిమిషాల్లో బాగైపోయే వ్యాధి ఆస్మా. ఇది అసలు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధే కాదనిపిస్తుంది. ఎందుకంటే సఫర్ అయ్యేది ఊపిరితిత్తులు అయితే మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన బ్రెయిన్ అని చెప్తారు. గతంలో ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరికేమో ఆస్మా ఉండేది. ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ కుదిరినప్పుడు ఈ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసేదానికి వెళ్తాడు. ఆస్మా ఉంది నీకు తెలుసు కదరా, ఊపిరితిత్తులు నాకు పడదా, అక్కడంతా పూలు అన్నీ ఉంటాయి కదా, అంటే నీకు ఏ పూలు పడవు అని అడుగుతాడు అనమాట ఫ్రెండ్. రోజా పూలు అంటే అలర్జీ, అది పడదురా అంటే వెంటనే ఆస్మా వచ్చేస్తుంది నాకు, నేను తట్టుకోలేను అంటాడు. సరేరా నువ్వు పెళ్ళికి రా, నాకు నువ్వు రావటం ముఖ్యం, పూలు కాదు, నేను నీకు నీట్గా అరేంజ్ చేసి నీకు ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చి కార్లో వెళ్ళి అక్కడ హాల్లో దిగగానే వెంటనే ఆస్మా వచ్చేస్తుంది పేషెంట్కి. ఏంటంటే లోపల మొత్తం రోజా పూలతో డెకరేషన్ చేస్తుంటారు. సో ఈయనకేమో ఆస్మా వచ్చేసింది. తర్వాత వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఈయన మళ్ళీ పరామర్శించి దానికి వెళ్ళినప్పుడు ఏంట్రా ఇలా చేసినావు, నాకు రోజా పూలు పడవని చెప్పావు కదా, మొత్తం హాల్ అంతా రోజా పూలతోనే డెకరేట్ చేసి పెట్టినావు, మర్చిపోయావా నేను ఈ మాట చెప్పాను కదా అంటే, 10 లక్షలు ఖర్చు అయ్యే దగ్గర 30 లక్షలు ఇచ్చి వాళ్ళకి పేపర్తో తయారు చేసిన రోజా పూలు పెట్టించాను, సారీరా నేను పేపర్తో తయారు చేసిన రోజా పూలు కూడా నీకు వస్తుందని నేను అనుకోలేదు అని చెప్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ బ్రెయిన్. ఫస్ట్ ఆస్మా అటాక్ వచ్చినప్పుడు మనకి ఇంట్లో పేరెంట్స్ లేకుంటే ఫ్రెండ్స్ లేదంటే ఎవరో సలహా ఇస్తారు. ఏమి అలర్జీ వస్తువులు, ఏమి ఆస్మా వస్తువులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కొంతమంది ఎండు చేపలు అంటారు, కొంతమంది వంకాయలు అంటారు, కొంతమంది గోంగూర అంటారు, కొంతమంది నిమ్మకాయ అంటారు, కొంతమంది పండ్లు తింటే పడదంటారు, కొంతమంది దుమ్ము తగిలితే పడదంటారు, కొంతమంది చల్లగాలు తగిలితే పడదంటారు, కొంతమంది మబ్బులు వచ్చినాయంటే పడవంటారు. అట్లా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పడని వస్తువులని పేషెంట్లు కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు పడిన వస్తువు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ పడకుండా పోవచ్చు. ఇప్పుడు పడకుండా ఉండే వస్తువులు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన పేషెంట్కి పడవచ్చు. అంటే అప్పుడు మళ్ళీ ఆస్తమా అలర్జీలు రావాలన్నమాట. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే పేషెంట్లు, నా 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, పేషెంట్లు కూడా ఇలాగే చెప్తా ఉంటారు. మనకి ఎప్పుడన్నా సివియర్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు బెట్నసాల్ కానీ డెకడ్రాన్ కానీ లేకుంటే డెల్ఫిన్తో కలిపి కానీ ఐవి ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి 5 నిమిషాల్లో రిలీఫ్ వచ్చేస్తుంది. ఆటోలో వచ్చి ఆయాసం ఊపిరాడికి చావు బతుకుల మధ్యలో వచ్చిన పేషెంట్ నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆటో కూడా అవసరం లేదు, అంత బాగా అయిపోతుంది. ఇది పేషెంట్కి తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కానీ పర్మనెంట్ క్యూర్ కాదు. 6 మంత్స్కి అలర్జన్ మారిపోతూ ఉంటుంది కొంతమంది పేషెంట్కి. సో దాన్ని అలర్జన్ అని ఎవరు ఫిక్స్డ్గా చెప్పలేదు, పలానా వాడికి పలాంది పడదని చెప్పి నిర్ధారించేదానికి ఇప్పుడు దాకా కుదరలేదు. నా రీసెర్చ్లో ఆస్మా పేషెంట్లకి మానసికంగా ఎలాంటి మనస్తత్వం ఉంటుంది అని చెప్పి నేను రీసెర్చ్ చేసినాను. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు ఎవరంటే అబద్ధం చెప్పుకున్నా ఉంటారు చూడండి, అబద్ధం చెప్పరు, తప్పు చేయరు, నిజాయితీగా ఉండే వాళ్ళకి, పర్ఫెక్షనిస్ట్లు అంటారు కదా, అలాంటి వాళ్ళకి, ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి మాత్రమే ఆస్మా వస్తుంది అని చెప్పి రీసెర్చ్లో తేలింది. ఆస్మా పూర్తిగా పోవాలి అంటే డయాగ్నోస్టిక్ అబ్రియాక్షన్ అనే ప్రక్రియ ద్వారా మెదడులో మన ఆలోచన విధానానికి కొన్ని సలహాలు ఇచ్చి ఆలోచన విధానాన్ని మార్చుకొని చేసుకుంటే మనము వ్యాధిని తగ్గించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు.